ఇంకో మళ్ళీ కాడ పట్టుకుని తీసి కానీ ఇది అగు అగు. హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు మునక్కాయ పప్పుచారు ఇంకా మునక్కాయ కర్రీ చేస్తున్నాను. ఇవి పప్పుచారుకి, మునక్కాయ పప్పుచారుకి చిరంజీవి గారి బర్త్డే వీడియో వాళ్ళు మాకు చాలామంది సబ్స్క్రైబర్స్ పెరిగారండి. అలాగే మీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. అలాగే మిగతా వీడియోస్ కూడా చూసి సపోర్ట్ చేయండి. 300 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు మాకు. పప్పు ఉడికిపోయిందండి. అంటే పప్పుచారు కోసం అన్నమాట. కొంచెం ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ పప్పుతో పాటు ఇంకొకసారి కుక్కర్లో పెడదాం. ఒక విజిల్ వస్తే సరిపోతున్నట్లు. ఇదేంటో మునక్కాయలు బాగా ఉడితే అలా చేసుకుంటే పప్పు, ఉప్పు, కారం అన్నీ కూడా మునక్కాయలు లోపల వరకు వెళ్ళి బాగుంటుంది. ఇవేమో కూర కోసం ఇవి నేను మిక్సీ పట్టుకుంటాను. వీటిని ఇది ధనియాలు, నిలిపే పొట్టు తీయవసరం లేదు, మిక్సీ పట్టేసుకుంటాం కాబట్టి. డూప్లికేట్స్ కొంచెం జీలకర్ర కూడా వేసుకుని ఇది మిక్సీ పట్టుకుంటాను. కొంచెం అంతే అండి. ఇదైతే పప్పు
పప్పు ఇలా కలిపేస్తున్నాను. కొంచెం పప్పు అయితే తీసుకుంటున్నాను. ఇది ముద్దపప్పు. ఆవకాయలు వేసుకుంటాను నేను. ఆవకాయ పప్పు నెయ్యి వేసుకోవడానికి. ఇందులోనే పసుపు, ఉప్పు, ఇంకా కారం. అన్నీ వేసి ఒకసారి కలిపేసుకుని విజిల్ పెట్టుకుందాం. మళ్ళీ ఉల్లిపాయ టమాటా అన్నీ ఫ్రై చేసుకున్నాను కదా, అదే గిన్నెలో ములక్కాడ కర్రీ చేసుకుంటున్నాను. వేరే గిన్నె అవసరం లేకుండా. ఫస్ట్ ములక్కాయలు వేసాను అనుకోకండి. ఫస్ట్ కొంచెం ములక్కాయలు నేను ఆయిల్లో వేయించుకుంటాను. నాకు అదే అలవాటు. ఇలా వేయించుకోవడం వల్ల ములక్కాయల టేస్ట్ అయితే బాగుంటుందండి. ఈ ములక్కాయల మధ్యలోకి మనం ఉల్లిపాయ కూడా పేస్ట్ చేసుకున్నాం. ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. తీసుకున్నాండి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ధనియాలు, ఇంకా జీలకర్ర, ఎల్లుల్లిపాయ పేస్ట్. అల్లం పేస్ట్ అయితే వేయట్లేదు దీనికి నేను. ఓన్లీ ఎల్లుల్లిపాయలు ఒకటే వేసాను ఉల్లిపాయలతో పాటు. ఇది బాగా దూరగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉప్పు కారం వేసుకోవాలి. ఇప్పుడే ఫస్ట్ వేసుకోవాలి. దీన్ని కొంచెం సిమ్లోనే ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. మూత సిమ్లో పెడతాను. అయితే బాగా పేస్ట్ అయిపోయింది. పేస్ట్ అయితే అంటేనండి బాగా వేగింది. ఇప్పుడు పసుపు, ములక్కాయలు కూడా వేసుకున్నాము. ఇప్పుడు ఎక్కువ మగ్గ అవసరం లేదనమాట. కొంచెం ఒక 2 నిమిషాలు ఇలా మగ్గించేసి వాటర్ చుడికిచ్చేసుకోవచ్చు. మునక్కాయ ముందు ఫ్రై చేసుకోవడం వల్ల. ఇక్కడ మిక్సీ గిన్నె ఉంది కదా, ఇందులో నీళ్ళు వాటర్ వేసుకొని ఇందులో వేసుకున్నాము. ఒక గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను నేను. బాగా నూనె పైకేళ్ళ వరకు దగ్గరగా ఉడికించుకుంటే మునక్కాడ ఎగురు రెడీ. మునక్కాడ పప్పుచారు. ఇది చూద్దాం ఇది ఎక్కడ వరకు వచ్చిందా. ఇది కూడా మునక్కాయలు బాగా ఉడికిపోయాయి. చింతపండు రసం వేసుకుని మరిగిచ్చేసి తాలింపు వేసుకుంటే ఇది అయిపోయినట్టే. ఇంకొంచెం దగ్గర ఉడికితే ఇంకా చాలా బాగుంటుంది. కొంచెం అబ్బా చిరుకులు కూడా పడిపోతుంది. ఇది పైకి నూనె చేసి ఇప్పుడు ఇందులో చింతపండు రసం వేసుకుందాము. ములక్కాడ, ఉల్లిపాయ, టమాటా అన్నీ ఉడికిపోయినాయి. పప్పుతో మళ్ళీ ఉడికించిన వల్ల చింతపండు రసం వేసుకుందాము. ఇది మా పొట్టిది.
అటు పెట్టావు ఏంటమ్మది గైస్ సంఖ్య ఎక్కింది గైస్. ఇంకో అదేమో పీకేస్తుంది. పడేస్తుంది రైసు. ఓ చేతి ఫోన్ ఉందమ్మా. ఉందా ఎలా చూ. మా అమ్మ చేతికి చూసారా కాల్ చేసుకుంది. కాల్ చేసుకుంది గైస్. ఇంకోటి కనబడిపోతుందా? పెండ్లా పోతుందండి. ఇదిగో మళ్ళీ పీకించేసారా దూరంగా వచ్చాను. ఇంకో మళ్ళీ కాడు పట్టుకుని పీకి కంచురి ఇది. అగు అగు మరి ఎలా ఉంటుందో ఏంటో. వావ్ చిందలి తిను తిను. ఇందులో ఇప్పుడు కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసి మరిగించుకున్నప్పుడు తాళం పెట్టుకున్నాం. ములక్కాయలు అయితే మొత్తం స్మాష్ అయిపోయినట్టున్నాయి. బద్దలు కూడా వచ్చేస్తున్నాయి ఒక్కొక్కటి. అది చూసారా ఎలా మెత్త ఉడికినాయా. దోశ వస్తుంది. 10:30 అయింది. ఇప్పుడు తింటుంది ఇది దోశ. వేస్తున్నాను ఇప్పుడు వేస్తే అప్పుడు తింటుంది. ఇది అంటే ఎవరు అంటారు మా అమ్మాయి. 10:30 10:40. నాకు ఈ చేయి బాగాలేదని దుప్పట్లు బెడ్షీట్లు అన్నీ తనే ఉతుకుంది పాపం. ఇంకా లేట్ అయిపోయింది. ఇచ్చేస్తుంది. పొడైనా ఫస్ట్ దోశ ఎవరికి మంచిగా రాదు. పొడి చల్లనా అని అడుగుతున్నాను. ఇది పొడి అండి, మీకు చూపిస్తాను. ఇడ్లీ పొడి. దోశ కూడా చల్లుకోవచ్చు. ఈ వీడియో మొత్తం డిలీట్ చేస్తున్నట్టుంది కదా. ఎందుకు వేసు ఎంత చేసుకోవడంలో చుచ్చిపోతుంది. పోసింది ఏం చేయను. చింతలు వెళ్ళారమ్మా. దోశ అయిపోయింది. ఇది ఎక్కడ పెడదాం? 3 weeks అయ్యింది గైస్. 3 weeks కాదు 1 month అవుతుంది. ఇలా పెట్టుకుంటే మీకు 1 month అండ్ 2 months అయినా ఉంటుంది. కొత్తిమీర పుదీనా చూసారా ఎలా ఉందో. అక్కడక్కడ ఒక్కొక్కటి ఎలా వస్తుంది కానీ ఫ్రెష్గానే ఉంది కొత్తిమీర మొత్తం. ఆవకాయ పెడదామని చెప్పి నేను ఎంత ఎక్కువ తెచ్చుకున్నాను కానీ ఆవకాయ చేసే టైమే లేకపోయింది నాకు. కానీ ఒక రోజు చేసి చూపిస్తాను మీకు వీడియోలో. చెయ్యి పుండెట్టుకుంది. ఇంకెలా చేస్తుంది గైస్? నా పొట్టి పీకేస్తుంది అన్నీ. ఎవరిది దండా? సో ఒకటేమో ఎగ్ దోశ గైస్, ఒకటేమో ఈ కారం వేసిన దోశ. సెట్ పొడి దోశ. ఒక్కడ కర్రీ అయితే అయిపోయిందండి. చూసారా ఆయిల్ ఎలా వచ్చిందో. సూపర్ ఉంటుంది కర్రీ అయితే. ఫిష్ కర్రీ కూడా సరిపోద్ది ముందు అంత బాగుంటుంది అనమాట. నేను ఓరేరించు. ఏ ఆకలేస్తుంది. ఆకలేస్తే తిను. స్పూన్ తక్కువ. కొంచెం 1 స్పూన్ కొబ్బరి పొడి వేస్తున్నాను కొంచెం టేస్ట్ కోసం. కొంచెం మరిగిన తర్వాత తాలింపు వేసుకుని ఉంటే ఇంగు వేసుకుని తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మరిగిపోయిందండి పప్పుచారు. తాలింపు వేసుకున్నాం. ఇందులో కొన్ని మెంతులు వేస్తున్నాను. మెంతులు వేస్తే కూడా బాగుంటుంది. ఎన్నో కదా కొద్దిగా జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి మెంతులు ఎల్లుల్లిపాయ లాస్ట్ ఇంగు వేసుకుంటే చాలా బాగుంటుంది కానీ మా ఇంట్లో ఇంగు లేదు అయిపోయింది. ఈసారి స్టాపింగ్ వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలి. స్మెల్ అయితే సూపర్ ఉందండి. అయిపోయిందండి పప్పుచారు. ములక్కాడ పప్పుచారు. మా బుడ్డోడు బాక్స్ కూడా పెట్టలేదు. మార్నింగ్ అవ్వలేదు, నాకు టైం సరిపోలేదు. మధ్యలో ఆపేస్తే నేను నా డ్యూటీకి నేను వెళ్ళిపోయాను.
వంట మధ్యలో ఆపేసి వెళ్ళిపోయిన వచ్చి మళ్ళీ చేశాను. కర్రీ అయింది కానీ రైస్ అవ్వలేదు, పప్పుచారు అవ్వలేదు. వాడేమో వాడి కోసం పనిగట్టుకుని నేను పప్పుచారు పెట్టాను. టిఫిన్ తింటాలే కంగారు పడిపోకు. మార్నింగ్ టిఫిన్ తినలేదమ్మా, పాలు తాగి వెళ్ళిపోయాడు. ఏ బాబాయ్. సరే అయిపోయిందండి. సో యా గైస్, ఇక్కడితో వ్లాగ్ అయితే ఏం చేస్తున్నా, మరి నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్, టాటా, సీ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.